శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని దశమహావిద్యల్లో ఒకరిగా, ఆదిపరాశక్తి రూపంగా మరియు విశ్వానికి అందమైన తల్లిగా కీర్తిస్తారు. నవరాత్రి పూజలో ఈ దేవిని శక్తి స్వరూపిణిగా, త్రిపురాలను పాలించే పరమేశ్వరిగా భావిస్తారు. ఈ దేవి శక్తి, జ్ఞానం, ఐశ్వర్యాలకు మూలం. త్రిపుర సుందరి అనే నామం ప్రకారం ఆమె సౌందర్యానికి ప్రతీక. భండాసురుడు అనే రాక్షసుడు లోకాలను నాశనం చేస్తుంటే దేవతలు అమ్మవారిని ప్రార్థిస్తారు. అప్పుడు భండాసురుణ్ణి సంహరించడానికి లలితాదేవి అవతరించిందని లలితా పురాణంలో వివరించబడింది. ఈ దేవి విశ్వంలోని పంచభూతాలైన వాయు, జల, అగ్ని, భూమి, ఆకాశాలకు ప్రతీక. శ్రీ లలితాదేవి ఆరాధన జీవితంలో సమతౌల్యత, శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. భక్తులు భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాలలో సమృద్ధిని పొందడానికి లలితాదేవిని ఆరాధిస్తారు. నవరాత్రి సమయంలో లలితా సహస్రనామం, లలితా త్రిశతి పఠనం విశేష ఫలప్రదం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలో తామర పువ్వుపై కూర్చొని పద్మ నేత్రాలతో, స్వర్ణవర్ణంతో, చేతుల్లో పుష్పబాణాలు, పాశం, అంకుశం మరియు చెరకు విల్లు ఆయుధాలుగా కలిగి ఉంటారు. ఈ ఆయుధాలన్నీ కలిసి భౌతిక ప్రపంచాన్ని అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే ప్రక్రియను సూచిస్తాయి. దేవీ నవరాత్రులలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని బంగారు రంగు వస్త్రంతో అలంకరించి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టి ఎర్ర కలువ పువ్వులతో పూజిస్తారు.